హాయ్ అండి. వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా బ్రెడ్ బోండా ఏ విధంగా చేయాలో ఈరోజు చూసేద్దాం. రెగ్యులర్గా శనగపిండితోటి మనము మిర్చీలు బజ్జీలు ఇలానే చేస్తాం. కానీ ఇదే శనగపిండితోటి ఈ విధంగా బ్రెడ్ బోండా చేస్తే చాలా టేస్టీగా, చాలా క్రిప్సీగా ఉంటుంది. ఇది చేయడానికి పర్టికులర్గా వేరే ఐటమ్స్ ఏం అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను 2 పొటాటోలను ఉడికించి తీసుకున్నాను. వీటిని ఉడికించుకునేటప్పుడే మనము ఇందులో సాల్ట్ వేసి ఉడికించుకున్నట్లయితే తొందరగా ఉడకడమే కాకుండా ఆలు మిశ్రమం టేస్టీగా ఉంటుంది. వీటి మీద పొట్టు మొత్తం తీసిన తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి. వీలుంటే చేత్తోటి, లేకపోతే ఈ విధంగా స్మాష్ చేసుకునే దాంతోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆలుగడ్డ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్లయితే మెత్తగా చేసుకోవడానికి మనం మిక్సీని కూడా యూజ్ చేసుకోవచ్చు. మిక్సీలో కూడా మెత్తగా అయిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని పావు స్పూన్ చొప్పున జీలకర్ర పొడి, ధనియా పొడి, కారం, పసుపు, ఉప్పు ఇవన్నిటిని వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని నేను పావు స్పూన్ చొప్పున వేసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకునే మిశ్రమం క్వాంటిటీ చాలా తక్కువ. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని దాని మీద నైఫ్తో లేకపోతే స్పూన్ తోటి ఈ విధంగా ఆలు మిశ్రమం మొత్తం పూర్తిగా అప్లై చేసుకోవాలి. మనం ఆలు మిశ్రమం బాగా సాఫ్ట్గా మెత్తగా చేసుకున్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది, పర్ఫెక్ట్గా అప్లై అయిపోతుంది. మనం ఆలూని ఉడికించుకునేటప్పుడే సాఫ్ట్గా ఉడికించుకున్నట్లయితే ఈ మిశ్రమం గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత దీని మీద మనము ఇంట్లో ఉండే టమాటా సాస్ ఉంటుంది కదా, దానిని మొత్తం వేసి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. టమాటా సాస్ ఇష్టపడేవారైతే క్వాంటిటీ ఎక్కువగా వేసుకోండి. ఇష్టపడని వారైతే క్వాంటిటీ తక్కువగా చేసుకొని మొత్తం అప్లై చేసుకోండి. తర్వాత దీని మీద మరొక బ్రెడ్ స్లైస్ పెట్టి మొత్తం గట్టిగా ఒకసారి ప్రెస్ చేయాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఇందులోనే 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఒకవేళ మీకు దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్లయితే బియ్యం పిండిని వేసుకుంటే సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 పావు స్పూన్ దాకా జీరా పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది శనగపిండి కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కాకుండా ఉండడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి శనగపిండితోటి ఈ విధంగా జీరా పౌడర్ వేసుకున్నట్లయితే టేస్ట్ ఉండడమే కాకుండా డైజెషన్ ఈజీగా అవుతుంది. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్యాప్స్ లేకుండా కలుపుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకు పిండి ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత ఒక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని శనగపిండిలో ముంచి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇది బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. వీటన్నింటినీ నిదానంగా అటు ఇటు కదపాలి. ఎందుకంటే ఇవి విడిపోకుండా ఉండడానికి నిదానంగా కలపాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క దగ్గర నల్లగా అనిపిస్తుంది కదండి, అవి మాడినట్టు కాదు. ఇది బ్రెడ్ ఏ పార్ట్ అయితే బయటకి వచ్చిందో అంటే పిండి లేకుండా ఉన్న పార్ట్ దగ్గర బ్రెడ్ ఆయిల్లో బాగా కాలి ఫ్రై అయిపోయి బ్లాక్గా అయిపోతుంది. అదేవిధంగా కట్ చేసిన మిగతా పీసెస్ని కూడా ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి. ఈ బ్రెడ్ బోండా నార్త్ సైడ్ అయితే చాలా ఫేమస్. ఇది ఒక్క పీస్ తింటే చాలు, ఆకలి ఇంత ఉన్నా కూడా అక్కడికక్కడికి అడ్జస్ట్ అయిపోతాయి. చూసారు కదండి బ్రెడ్ బోండా ఏ విధంగా చేయాలో. ఎంతో ఈజీగా ఉన్న ఈ బ్రెడ్ బోండా మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ మంది గెస్టులు వచ్చినప్పుడు క్వాంటిటీ ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బ్రెడ్ బోండా చేస్తాను. దీనివల్ల ఒక్కటి తిన్నా కూడా అందరికీ సరిపోతుంది కదా. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చేసినప్పుడు మనకు రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రెడ్తో చేయడం వల్ల బ్రెడ్ క్రిప్సీగా అయిపోతుంది. నోరూరించే బ్రెడ్ బోండా మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి.